మీరు 2025లోకి మోర్ హ్యాపీగా, మోర్ స్ట్రాంగ్ గా, మోర్ కాన్ఫిడెంట్ గా అండ్ మోర్ లవబుల్ గా, సింపుల్ గా చెప్పాలి అంటే బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గా ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే జస్ట్ గెట్ ఇన్. ఇప్పుడు మన వెల్ బీయింగ్ ని ప్రయారిటైజ్ చేసుకుని మంచిగా రెసిలియన్స్ బిల్డ్ చేసుకుని ఆన్ ఏ హైయర్ నోట్ 2024 ని మంచిగా ఫినిష్ చేసి, అఫ్ కోర్స్ మనం ఇప్పుడు డ్రైన్డ్ ఉండొచ్చు, యాంగ్జియస్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ డిప్రెస్డ్ ఉండొచ్చు. కానీ మనం చిన్న చిన్న పాజిటివ్ చేంజెస్ ఇన్ లైఫ్ చేసుకుని 2025ని హ్యాపీగా వెల్కమ్ చేయొచ్చు. మనల్ని మనం ఫ్యూచర్ కోసం అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే బిల్డింగ్ మెంటల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ డెవలపింగ్ ఏ గుడ్ పర్సనాలిటీ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. బిల్డింగ్ మెంటల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్టివ్ లీడర్షిప్ లో కానీ, డెసిషన్ మేకింగ్ లో కానీ బ్రెయిన్ అండ్ హార్ట్ యునీక్ రోల్ ప్లే చేస్తాయి. బ్రెయిన్ లాజికల్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ థింకింగ్ చేస్తే, హార్ట్ కంపాషనేట్ అండర్స్టాండింగ్ అండ్ ఎమోషనల్ ఫీడ్బ్యాక్ ని మనకిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ లీడర్స్ ని చూస్తే వాళ్ళు బోత్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్పుట్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ ముందుకు వెళ్తారు. వాళ్ళ టీమ్ అందరి ప్రాబ్లమ్స్ ని హార్ట్ తో అండర్స్టాండ్ చేసుకుంటారు అండ్ ద ప్రాబ్లమ్స్ ని లాజికల్ థింకింగ్ తో క్లియర్ అవుట్ చేస్తారు. సో మనము మెంటల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా బ్రెయిన్ హార్ట్కి హ్యాండ్ షేక్ ఇవ్వాల్సిందే. జస్ట్ ఇప్పుడే ఐస్ క్లోజ్ చేసి థింక్ అబౌట్ సమ్వన్ హూ విల్ ఇన్స్పైర్ యూ, ఆర్ సంబడీ యూ లవ్, ఆర్ సమ్వన్ యూ అడ్మైర్. వాళ్ళలో ఉన్న బెస్ట్ ట్రేట్స్, దేర్ ఆనెస్టీ అవ్వచ్చు, దేర్ కైండ్నెస్, దేర్ సపోర్ట్ అండ్ దేర్ లాయల్టీ, ఏదైనా సరే ఈ బెస్ట్ ట్రేట్స్ని మనలో మనం డెవలప్ చేసుకోవడమే మనం ఎమోషనలీ డెవలప్ అవడానికి చాలా యూజ్ అవుతుంది. మన మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్కి యూజ్ అయ్యే టాప్ నాచ్ పాయింట్స్ ఏంటి అంటే సెల్ఫ్ టాక్, దట్ ఈస్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్, అఫర్మేషన్స్, మేనేజింగ్ ఎమోషన్స్, రీడింగ్ అండ్ నర్చరింగ్ రిలేషన్షిప్స్. స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ హియర్ మనల్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఎవ్రీ సింగిల్ ఏరియా ఆఫ్ మన లైఫ్ని పాజిటివ్గా చేంజ్ చేస్తుంది. ప్లీజ్ నోట్ హియర్ అంటే ఎలోన్గా కూర్చుని థింక్ చేయడం దీని గోల్ కాదు. మనతో మనం కనెక్ట్ అవుతూ ముందుకు వెళ్ళడమే ఈ రీకనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ యొక్క మెయిన్ గోల్. జర్నలింగ్, వాకింగ్, రీడింగ్ మనతో మనం డీపర్ లెవెల్లో కనెక్ట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. జర్నలింగ్ అంటే ఇది మనతో మనం చేసుకునే ఒక చిన్న కాన్వర్సేషన్ లాంటిది. దీనిలో మనం హానెస్ట్గా ఉండాలి, హోప్ఫుల్గా ఉండాలి. హియర్ మన గోల్స్ ఏంటి, మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనుకుంటున్నాము, మన విన్స్ చిన్నవైనా సరే, మన ఫియర్స్, జాయ్స్, గ్రాటిట్యూడ్ అన్నీ రాయడం వలన మనకి ఒక క్లారిటీ వస్తుంది వాట్ వి రియల్లీ వాంట్ ఇన్ అవర్ లైఫ్. జర్నలింగ్ గురించి ఇంకా డీపర్ లెవెల్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను జర్నలింగ్ గురించి ఫుల్ వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. యు ఆర్ సో కైండ్ అండ్ బ్యూటిఫుల్ అని ఎవరైనా మనతో చెప్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, మన బ్రెయిన్ ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాంటి పాజిటివ్ మ్యాజికల్ వర్డ్స్ అఫర్మేషన్స్, వీటిని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వలన మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెలప్ అవుతుంది. అసలు ఈ అఫర్మేషన్స్ ఏంటి అనేది నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఆల్రెడీ. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా వాచ్ చేయండి. ఆ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. మనం లైఫ్ని మంచిగా నావిగేట్ చేయాలి అన్నా, హెల్దియర్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవాలి అన్నా, స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవాలి అన్నా, వీటన్నిటికీ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది ఈ రోల్ ప్లే చేస్తుంది. మన ఎమోషన్స్కి బెస్ట్ హెల్దియర్ అవుట్లెట్స్ ఏంటి అంటే డాన్సింగ్, వాకింగ్, జర్నలింగ్. ఈ జర్నలింగ్ అనేది ఓన్లీ వర్డ్స్ రైట్ చేయడం కాదు, ఇది మన ఎమోషన్స్ని మనము ఎక్స్ప్రెస్ చేయడం రా అండ్ రియల్గా. ఆఫ్టర్ రైటింగ్ మనకి ఒక క్లారిటీ వస్తుంది అండ్ విల్ గెట్ పీస్. ఇది మనకి ఈ క్లారిటీ అనేది డెసిషన్ మేకింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ రీడింగ్. అకార్డింగ్ టు సైంటిఫిక్ స్టడీస్ మనం చూస్తే ఈ రీడింగ్ అనేది మన మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన కాన్సన్ట్రేషన్ని బిల్డ్ చేస్తుంది, మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సో ఎవ్రీడే 1 పేజ్ అయినా రీడ్ చేయడం అనేది మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం మోస్ట్ హెల్తియెస్ట్ అండ్ లాంగ్ లివింగ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్న వాళ్ళు మాత్రమే. మన ఫ్యామిలీ అండ్ మన వెల్ విషెస్ కోసం టైం అండ్ ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, కంపాషనేట్గా ఉంటూ, యాక్సెప్ట్ చేస్తూ స్కై రాకెట్లా ముందుకెళ్దాం. బ్రీఫ్గా చెప్పాలి అంటే సెల్ఫ్ టాక్ మనకి క్లారిటీని, మేనేజింగ్ ఎమోషన్స్ స్ట్రెంగ్త్ని, అఫర్మేషన్స్ పాజిటివ్ హోప్ని, రీడింగ్ నాలెడ్జ్ని, నర్చరింగ్ రిలేషన్షిప్స్ సపోర్ట్ని మనకి ఇస్తాయి. 2025లో మనం ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న నోట్, తర్వాత వీడియోని కంటిన్యూ చేద్దాము.
నమస్తే అందరికి. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఆర్ స్మార్ట్ వే. ఈ ఛానల్లో సెల్ఫ్ డెవలప్మెంట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మదర్హుడ్ వీడియోస్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వీడియోలో ఒక్క పాయింట్ అయినా బాగుంది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియో కోసం చేసిన ప్రతి లైక్ నాకు ఎంతో హ్యాపీనెస్ ని అండ్ నెక్స్ట్ వీడియో చేయడానికి కావాల్సిన మోటివేషన్ ని ఇస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్, డెవలపింగ్ ఏ గుడ్ పర్సన్. మీ కరెంట్ సెల్ఫ్ని బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్గా మార్చుకోవాలి అనుకుంటున్నారా? ఐ మీన్ మోర్ సోషల్గా, మోర్ కాన్ఫిడెంట్గా అండ్ మోర్ హ్యాపీగా. డెవలపింగ్ ఏ గుడ్ పర్సనాలిటీ వీటన్నిటినీ మనకిస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఏదో ఒక చిటికలో అయిపోయే పని కాదు. ఇట్ టేక్స్ టైం, కన్సిస్టెన్సీ అండ్ ఆర్ పేషెన్స్. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే మనలో ఉన్న పాజిటివ్ ట్రేట్స్ని ఇంప్రూవ్ చేసుకుని నెగిటివ్ ట్రేట్స్ని డిక్రీజ్ చేసుకోవడం. రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్, లెర్నింగ్ న్యూ స్కిల్స్, ఫిజికల్ అపియరెన్స్, కమ్యూనికేషన్, లెర్నింగ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ అండ్ డీక్లటరింగ్ అనేవి పర్సనాలిటీ డెవలప్మెంట్కి టాప్ నాచ్ పాయింట్స్. రీఇన్వెంటింగ్ అనగానే వేరొక పర్సన్గా మారిపోమని కాదు, అండ్ రీఇన్వెంటింగ్ అనేది ఒక పెద్ద టాస్క్ కూడా కాదు, కానీ ఖచ్చితంగా కొంచెం టైం మాత్రం కావాల్సిందే. కొన్నిసార్లు లైఫ్లో మనం చాలా స్ట్రగ్డ్ ఉంటాం, ఎటు మూవ్ అవ్వాలి కూడా అర్థం కాని ఒక సిచ్యువేషన్లో మనం ఉంటాం. అలాంటప్పుడు కొంచెం టైం తీసుకొని మన స్ట్రెంగ్త్స్ ఏంటో తెలుసుకొని వాటిని బిల్డప్ చేయడం, ఒక విజన్ని ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవడం అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. హియర్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ అంటే మనల్ని మనం ఫ్యూచర్లో ఎలా చూసుకోవాలనుకుంటున్నాం అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఐ మీన్ మన లైఫ్లో ఎలా ఉండాలి అనుకుంటున్నాము, మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని ఎలా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనలో ఉన్న న్యూ ట్రేట్స్ని షైన్ అప్ చేస్తుంది అండ్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేది మోటివేషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనకిస్తుంది. లెర్నింగ్ న్యూ స్కిల్, ఇట్ టేక్స్ లిటిల్ ఎఫర్ట్ అండ్ టైం. ఆల్రెడీ మనకున్న ఇంట్రెస్ట్ని అప్స్కేల్ చేయడం, అది కెరియర్ రిలేటెడ్ అవ్వచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ అవ్వచ్చు, లైక్ కార్ డ్రైవింగ్. మనకి పీస్ కూడా ఇవ్వచ్చు, లైక్ మ్యూజిక్ లెర్నింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కిల్స్, లైక్ దట్. లెర్నింగ్ న్యూ స్కిల్ అనేది ఒక హ్యాపీ అండ్ స్కిల్డ్ పర్సన్గా మనల్ని చేంజ్ చేస్తుంది. ఇది మనకి మోటివేషన్ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ని అండ్ మన హ్యాపీనెస్ని బూస్ట్ చేస్తుంది. హియర్ ఫిజికల్ అపియరెన్స్ అనగానే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్యూటీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జెనెటిక్స్. బట్ హియర్ ఫిజికల్ అపియరెన్స్ అంటే మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తాం డిఫరెంట్ అకేషన్స్లో, అంటే అకేషన్కి తగ్గట్టు డ్రెస్అప్ అవడం, కంఫర్టబుల్ క్లోత్స్లో ఉండడం మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ వన్, కమ్యూనికేషన్. మన రిలేషన్షిప్స్, పర్సనల్ రిలేషన్షిప్స్ ఆర్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ totally depend upon our communication. Here, listening actively and responding politely are the important one. Here, active listening అంటే ఎవరైనా మనతో మాట్లాడుతూ ఉంటే ఫుల్లీ ప్రెజెంటబుల్ గా ఉండడం అండ్ థాట్ఫుల్ గా రెస్పాండ్ అవ్వడం. మనం ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఫోన్ ని అవాయిడ్ చేయడం అనేది మన రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్ పీపుల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టి ఆ టైంని మనం మన ఫ్యామిలీతో రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. హియర్ ఈ ఫెయిల్యూర్ అనేది మనకి డిసప్పాయింట్మెంట్ని ఇవ్వచ్చు, హర్ట్ని ఇవ్వచ్చు, యాంగ్జియస్ చేయొచ్చు. బట్ ఈ ఎమోషన్స్ అన్నిటినీ మనం క్లియర్ చేసుకొని సిచ్యువేషన్ని మల్టిపుల్ ప్రాస్పెక్టివ్స్లో అనలైజ్ చేసి ఫోకస్ చేయాలి. ఎందుకు ఇలా అయింది అనే దానిపైన ఫోకస్ చేసుకొని ఏదైనా అవసరమైతే హెల్ప్ అండ్ సపోర్ట్ని తీసుకొని ఇదంతా ఒక ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అయితే కాదు అని మళ్ళీ మనం రైజ్ అయితే హ్యాపీగా రెసిలియన్స్ బిల్డ్ చేసుకొని మన గోల్స్ వైపు న్యూ పాత్లో వాక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, డీక్లటరింగ్. అసలు ఈ డీక్లటరింగ్ అంటే ఏంటి, ఫిజికల్, ఎమోషనల్ అండ్ మెంటల్ డీక్లటరింగ్ వల్ల యూజెస్ ఏంటి అనేది నేను ఒక వీడియో ఆల్రెడీ చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాచ్ చేయండి. అది మీకు డెఫినెట్గా నచ్చుతుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు. మనం ఎలా ఉన్నా సరే చాలా అమేజింగ్గా ఉంటాం. ఇలాంటి పాజిటివ్ చేంజెస్ మన లైఫ్లో చేసుకుంటే ఇంకా అమేజింగ్ అవుతాం. ఈ 2024 ఎలా ఉన్నా సరే 2025 మంచి హ్యాపీనెస్ని అండ్ ఫుల్ఫిల్మెంట్ని ఇస్తుందని నేను డెఫినెట్గా బిలీవ్ చేస్తున్నాను. న్యూ హోప్ అండ్ సక్సెస్ మన వేలో ఉండాలి అని డెఫినెట్గా నేను కోరుకుంటున్నాను. నేను మోటివేషనల్ స్పీకర్ని కాదు, పర్సనల్ డెవలప్మెంట్ కోచ్ని కాదు, అని మంచి వీడియో చేయాలి అన్న విల్ పవరే ఈ వీడియో ఇంత చక్కగా ఎగ్జిక్యూట్ అవడానికి హెల్ప్ చేసింది. ఇక్కడ నేను క్రిస్మస్ డెకరేషన్ కోసం రెయిన్బోస్ చేస్తున్నాను. ప్రాబబ్లీ నా నెక్స్ట్ వీడియో అదే అవ్వచ్చు. మీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? డెఫినెట్గా కామెంట్ చేసి మీ ఇంట్రెస్ట్ని చెప్పండి. ఈ వీడియోలో ఒక్క పాయింట్ అయినా సరే మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే హ్యాపీ and stay blessed. Thank you.